కొన్ని బాధ్యతలు మనకు భగవంతుడు ఇస్తూ ఉంటాడు. ఆ బాధ్యతల్లో మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతగా ప్రవర్తించడం మనందరి సమిష్ట బాధ్యత అని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. వీళ్ళు చేసిన పనులు ఇవే కాదు, అన్ని విధ్వంసం చేశారు నేను చెప్పాను. ఇంకొక ఎగ్జాంపుల్ మీరు చూస్తే 3 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్ ఇన్ చిత్తూరు డిస్ట్రిక్ట్ తీసుకొచ్చారు. ఇది 1 ముదివీడు 2 టీఎంసీ, నేతిగుంటపల్లి 1 టీఎంసీ, ఆవులపల్లి 3.5 టీఎంసీ. ఈ మూటి కూడా 2144 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ చేసి వీళ్ళు టెండర్ కోసం వీళ్ళ మనుషుల కోసం ఇచ్చుకోవాలి కాబట్టి ఇచ్చేశారు. కన్సర్న్ మినిస్టరే వైలేట్ చేశారు. అప్పుడు ఎన్జిటి సుప్రీంకోర్టుకు పోతే వాళ్ళు వర్క్ స్టాప్ చేసి 100 కోట్ల రూపాయలు ఫైన్ వేసి 25 కోట్లు కట్టమంటే వీళ్ళు చేసిన తప్పుకి రాష్ట్ర ప్రభుత్వం 25 కోట్లు ఫైన్ కట్టింది. చేసింది తప్పు వీళ్ళు, ఆ తప్పుకి రాష్ట్ర ప్రభుత్వం ఎన్జిటికి చెప్పారు కాబట్టి కంపల్సరీ కట్టాల్సి వస్తే కట్టారు. రెండోది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, ఇది కూడా ఇదే మాదిరిగా చేసి ఎన్జిటికి పోతే వర్కే నిలిపేశారు. 923 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టారు. ఎన్జిటి కోర్టు ఆర్డర్ చేసింది, ముందు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అవన్నీ తీసుకుంటే తప్ప మీరు చేయడానికి లేదని, అది కూడా వేస్ట్. ఆ ప్రాజెక్ట్ అంతా నిలిచిపోయే పరిస్థితి వచ్చింది. నేను ముందే చెప్పాను, 6300 క్యూసెక్స్ కోసం 6182 కోట్ల రూపాయలు అందరినేవకు శాంక్షన్ చేసి ₹1 ఖర్చు పెట్టలేదు. ప్రకాశం ఇక్కడే మొత్తం 2020లో ఒక ఆర్డర్ ఇష్యూ చేశారు. 204 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అది కూడా 2 న్యూ బ్యారేజ్ కడతామని, కృష్ణాలో ప్రకాశం బ్యారేజ్ కంటే కిందన కడతామంటే అది కూడా ₹1 ఖర్చు పెట్టలేదు. అంటే చెప్పడం చాలా ఈజీ, చేయడం చాలా కష్టం. అందుకే ఈరోజు హామీ ఇస్తున్నా, ఏ పని చేసినా ఈ ప్రభుత్వం ప్రాధాన్యత కార్యక్రమంలో చేస్తాం. చెప్పింది చెప్పిన టైంకి చేయడం మనం ఒక బాధ్యతగా తీసుకుంటామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఇక్కడికి వస్తానే వెలుగొండ ప్రకాశం జిల్లా ఉన్నారు. ఇంత మునిపే రామారెడ్డి గారు చెప్పారు. నేను ఎప్పుడు ప్రకాశం జిల్లాకు పోయినా కరువు జిల్లా నన్ను అడిగే పరిస్థితి ఒకటి, మాకు నీళ్ళు ఇమ్మని. నేను చాలాసార్లు అన్నాను, నీళ్ళు ఎక్కడున్నాయి, లేవు కదా మనకు, ఎట్లా వస్తాయని. మీరు ఏమన్నా చేయండి సార్, శ్రీశైలం నుంచి తీసుకురండి, మాకు నీళ్ళు ఇవ్వండి, 5 ఏళ్ళకు ఒకసారి నీళ్ళు ఇవ్వండి, మా జీవితాలు బాగుపడతాయంటే నేను ఆ రోజు నా జన్మదిన రోజున బర్త్డే రోజు పోతే ఫౌండేషన్ వేశాను. అది 96లో ఫౌండేషన్ వేశాను. తర్వాత వీళ్ళు సరిగా పనిచేయకపోతే అక్కడి నుంచి గడిచి 14-19లో చాలా పెద్ద ఎత్తున పూర్తి చేసి 95% టనల్ 1 పూర్తి చేసేసాం. అది కానీ ఇంకొక 6 నెలలు అయి ఉంటే నీళ్లు వచ్చేసేటివి. 1,19,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చేవాళ్ళం. వీళ్ళు వచ్చి దాన్ని కూడా మెస్అప్ చేశారు. మెస్అప్ చేసి టనల్ 1ని 2ను కలిపేసి 2 వర్క్లు కూడా పూర్తి కాకుండా పెండింగ్ పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇప్పటి వరకు 4,706 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టాం. ఇంకొక 2,059 కోట్లు ఖర్చు పెట్టుంటే పూర్తి అయిపోయేది. పని పూర్తి చేయకుండా ఇనాగరేషన్ చేశారు. నీళ్లు ఇచ్చేసామని నాటకం ఆడారు, జాతికి అంకితం చేశారు. కానీ మనం వస్తానే చూస్తే యాజ్ ఇట్ ఈజ్ ఉంది. ఈరోజు నేను హామీ ఇస్తున్న వెలుగొండ ప్రాజెక్ట్ లాస్ట్ ఇయర్ నుంచి స్ట్రీమ్లైన్ చేశాం, స్పీడప్ చేశాం. 2,059 కోట్ల రూపాయలు అంటే 1,057 కోట్లు వర్క్స్కి ఇవ్వాలి. ల్యాండ్ ఎక్విజిషన్కి 139 కోట్లు, R&R ప్యాకేజ్ 862 కోట్లు, మొత్తం 2,059 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాబోయే సంవత్సరం జూలైకంతా నీళ్లు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. కరువు ప్రాంతం, ప్రకాశం పశ్చిమ ప్రాంతం, గిద్దలూరు, మార్కాపూర్, కనిగిరి, ఈ ప్రాంతంలో ఎర్రగొండపాలెం, వీటికి నీళ్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండోది ఉత్తరాంధ్ర.
ఉత్తరాంధ్రలో మీరు ఒకసారి చూస్తే దగ్గర ఒక 185 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే బ్యాలెన్స్ వరకు వంశధార ఫేజ్ 2 స్టేజ్ 2 పూర్తి అవుతాయి. అది కూడా పూర్తి చేయకుండా 5 ఏళ్లలో వీళ్ళు ఖర్చు పెట్టింది ఒక 300-400 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. ఈరోజు ఇది కాకుండా ఇంకొక పక్కన చూస్తే వంశధార ఫేజ్ 2 స్టేజ్ 2 గడిగడ్డ ఈ ప్రాజెక్ట్స్కి అన్నిటికి కలిపి 9కి 2097 కోట్లు అవుతుంది. దీనివల్ల కొత్తగా 1,25,000 ఎకరాలు వస్తుంది. పాత ఆయకట్టు 2,48,000 ఎకరాలు స్థిరీకరణ జరుగుతుంది. 2 సంవత్సరాల్లో ఇవన్నీ కూడా పూర్తి చేసి ఉత్తరాంధ్రకు న్యాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా అందరికీ హామీ ఇస్తున్నాను. ఇంకొక పక్కన రాయలసీమలో వెలుగొండ ఇప్పుడే